ఇప్పుడు నీ గురించి చెప్పారు. ప్రమోషన్ లిస్టు త్వరలో వస్తుంది. ఆ లిస్టులో నీ పేరు మన విజయ్ పేరు ఉన్నాయి. కానీ అతనికి నీ అంత సర్వీస్ లేదు కదా. సార్తో చెప్తే చాలు. గవర్నమెంట్ సైడ్ నుంచి మనుషులు ఉన్నారు. సిటీలోనే దొరికితే మోర్ హ్యాపీ. సార్ ఏంటి ఇంత లేట్ అయింది? నీ మిమిక్రీ విందామనే కదా నేను ఇంత త్వరగా వచ్చింది. అయ్యో మిమిక్రీ ఇప్పుడే చేసి వచ్చాను. మన సుబ్రహ్మణ్యం బిల్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు ఇవ్వాలి సార్. సిటీలో ఉండాల్సిన మీకు రూరల్ ఏం పని? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వన్ క్యారీ. అదే సార్, అలెక్స్ సార్ ఇప్పుడు కోర్టులో చర్లపల్లి జైలర్ అయిన సెబాస్టియన్ గారిని కలిశారట. సార్ మీ బ్రదర్ ఇవాళ మురళిని చూడడానికి జైలుకి వెళ్ళారు. ఒక 30 గంటల క్రితం. వాడిప్పుడు మా ఫ్యామిలీతో కలిసి నా కూతురు పెళ్లికి నగలు కొనడానికి వెళ్ళాడే. లేదు సార్, వాళ్ళు మీట్ అయ్యారు సార్. 15 గంట సేపు మాట్లాడుకున్నారు. వచ్చే దారిలో అరవింద్ సెషన్స్ జడ్జి బాలకృష్ణతో మాట్లాడి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు కూడా. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం సెబాస్టియన్ విన్నాడు. ఆయనకి అనుమానం వచ్చి నన్ను అడిగారు. టీంలో ఉన్న ఒకరు నేరస్తుని కలవడానికి ఎందుకు వెళ్ళాడని అడిగినప్పుడు నేనేదో చెప్పి మేనేజ్ చేశాను. అర్జెంటుగా ఎక్కడికో వెళ్లాలని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. మేమిక్కడికి ఊబర్ బుక్ చేసుకుని వచ్చాం. మీ దగ్గర చాలా నగలున్నాయని తెలిసి కూడా వదిలేసి వెళ్ళాడా ఇడియట్? ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదా? లేదండి. ఏమైందండి? ఆ పిల్ల ఇక్కడే ఉంది. రియా మా వారం. హలో, అరవింద్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు. మనం ఆల్రెడీ వాడిని బెదిరించినందువల్లే వాడు ఆ రోజు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు అలా ఉండడుగా. కోర్టు ఆర్డర్ వచ్చిన 2వ రోజే మురళిని వెళ్లి జైల్లో కలవడంతో పాటు జడ్జి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది సార్. మురళి నేరస్తుడు కాదని నిరూపించడానికి అరవింద్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కదా సార్. ఆ చంద్రమౌళి ఉన్నాడు కదా ఎక్కడో. సార్, ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి పోతుంటాడు, ఎవరిని కలుస్తుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందివ్వాలి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఓకే సార్. అన్నీ మనలోనే ఉండాలని చెప్పక్కర్లేదు కదా. సార్. పది నిమిషాల ముందు వరకు కుక్కట్పల్లి టవర్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నిజాంపేట వైపు వెళ్తున్నాడు. నౌ మూవింగ్ టువర్డ్స్ మల్కాజిగిరి. నిజాంపేట ట్రాఫిక్ సిగ్నల్ సార్ లొకేషన్. సార్ నేను ఇక్కడ వెయిట్ చేయనా మల్కాజిగిరిలో? ఆ మహేష్ ఉన్నాడు కదా మల్కాజిగిరి ఎస్ఐ. అవును సార్. పిలిపించు. సార్ ఆయన సిపిగా ఉన్న సమయంలోనే మన ఈ కేసు ఆ రోజు ఆ టీంలో ఉన్నారు. బట్ ఆయనకేమీ తెలియదు సార్. పైగా ఈ సమయంలో ఉన్నట్టుండి మనం ఇది చెప్పి ఆయనకు అనుమానం వస్తే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు సార్. కరెక్టే. మన సైడ్ నుంచి ఏ సమస్య లేకపోతే మనం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నామని అతను ఆలోచించే ఛాన్స్ ఉంది. మన ఏఎస్ఐ రాజన్ అక్కడ ఉన్నాడుగా. అవును సార్.
ఇదెలా ఇక్కడికి వచ్చింది? నువ్వే కదా సెల్ఫ్ చెక్ చేసింది. అవును, కానీ నేను వెతికినప్పుడు నా కళ్ళలో పడలేదే. సెప్టెంబర్ 2017 రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చంద్రమౌళి అది ఇక్కడే ఉంది. టీఆర్ ఫైల్లో లేకుంటే అది కూడా ఈ ఫైల్ లాగే ఏదైనా షెల్ఫ్ కిందో అల్మరా వెనకలో పడుంటుంది. అది నా చేతికి రావాలి. సార్ సార్, సాయంత్రం 4 గంటలకి జడ్జి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో మీట్ అవుతున్నారంట. 4 గంటల అయ్యేదాకా వాడు స్టేషన్ వదిలి వెళ్ళకూడదు. వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. ఎస్ సార్. ఆ అడ్రస్ వెతుకుతున్నారు. ఈ ఫైల్స్ పేజెస్ అడ్రస్ జడ్జిని కలవడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉండాలి. ఇంకేం లేవు చూపించడానికి. అడ్రస్ లేకపోతే ఈ కేసు డెడ్ అవుతుంది. ఈరోజు నాతో చెప్పినవన్నీ ఆ రోజే నాతో చెప్పుంటే ఈరోజు ఒక్కరే సఫర్ అయ్యేవారు కాదు. తోడుగా నేను ఉండేవాడిని కదా సార్. ఇలాంటి ఎమోషనే ఉండేది నాకు కూడా ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు. పోలీసు యూనిఫామ్ వేసుకున్నంత వరకు మనం కూడా ఖైదీలమే. చంద్రమౌళి సన్ ఆఫ్ సోమసుందరం, కార్తిక్ అపార్ట్మెంట్, హౌస్ నంబర్ 2. క్రైమ్ నెంబర్ 252/17 ఫైల్ అక్కడ ఉందిగా? ఉంది సార్. ఆ ఫైల్ తీసుకుని నా ఆఫీస్కి రండి ఇమ్మీడియట్లీ. సార్. అక్కడ రాజన్ ఉన్నాడా? ఉన్నారు సార్. ఇవ్వండి. రాజా. సార్. సార్, నువ్వు బయలుదేరరా. అన్నట్టు ఆ ఫైల్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. సార్, దీన్ని నా దగ్గరే ఉంచమన్నారు. సార్, అది నా కార్. వాళ్ళకి వచ్చి చెప్పండి. అక్కడ ఏం రాస్తుందో చూసారా? సార్, ఈ బోర్డు ఇంతకు ముందు ఇక్కడ లేదు సార్. ఇప్పుడు ఉంది కదా, ట్రాఫిక్ స్టేషన్లో ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళు. సార్ ప్లీజ్, నాకు ఎమర్జెన్సీ ఉంది. నాకు ఉంది. లేదు సార్, ఆయన ఇక్కడే ఉన్నారు. బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏదైనా మేజర్ ఇష్యూనా? సార్, సారీ సార్. లేదు సార్. సార్, సారీ సార్. 4 వరకు వెళ్లకుండా చూసుకుంటాను సార్. సార్. ఏంటా ఇది? కీ అందులోనే ఉంది. మహేష్ గారికి తెలిసిన వాళ్ళే ఉంటారని వదిలేశాను.
వస్తున్నాను సార్. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎస్ఐ కూడా అక్కడికి వస్తారు సార్. స్టేషన్ కాంపౌండ్ నుంచి దొంగలించారు 379. సార్, మహేష్ దగ్గర కంప్లైంట్. బండి అతనిదే కదా సార్. ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకో, తర్వాత కంప్లైంట్ రాసుకోవచ్చు. సరే సార్. నాన్ బెయిలబుల్ ఇది. ఇందులో ఎక్కడుంది నువ్వు చెప్పిందానికి కావాల్సిన ఎవిడెన్స్? చాలా విషయాలు ఫ్రేమ్డ్ సార్. మేమే కొన్నిటిని క్రియేట్ చేసాం. నేరస్తుల లిస్టు సమర్పించినప్పుడు, సెషన్ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ట్రై చేశాను సార్. హైయర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ కూడా చేశాను. ఇక్కడి వరకు వచ్చే ధైర్యం ఆ రోజు నాకు లేదు సార్. అజిత్ కరుణాకరన్ మీ ఎల్డర్ బ్రదర్ అని చెప్పావు కదా? అవును సార్. యువర్ యంగెస్ట్. యా. మీ ఫ్యామిలీలో ఆస్తి పంపకాలు అవి జరిగాయి కదా? ఆస్తులు, మిగతా విషయాలవి అడగాల్సి వస్తుంది. కొంతకాలం అయ్యే వరకు అందరూ సైలెంట్గా ఉండి అన్నీ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఒక క్లైమ్ రైజ్ అయినప్పుడు ఇందులో నీకున్న హిడెన్ ఇంట్రెస్ట్ ఏంటని అడగాల్సి వస్తుంది. డబ్బా, చీప్ పబ్లిసిటీయా, లేక ఆ రోజు ఆ టీంలో ఎవరి మీదన్నా రివెంజా? అడగాల్సి ఉంటుంది, అనుమానించాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోయే ప్లేగ్రౌండ్ కాదు కోర్ట్ అంటే. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఒట్టి స్టేట్మెంట్లు కాదు, ఐ విట్నెస్, సాక్ష్యాధారాలు, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంది సార్. నేను చెప్పాను కదా, ఆ రోజు ర్యాష్ డ్రైవింగ్ అని ఫైన్ వేసిన చంద్రమౌళి. అయితే అతన్ని తీసుకురా, లేదంటే అతని వెహికల్ నంబర్, అడ్రస్, వేర్ అబౌట్స్. ఆ రోజు ఈ కేసు రీఓపెన్ చేద్దాం. సార్, మన యూసఫ్ కూడా ఎస్ఐ అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నాడు. ఓకే సార్. సార్. ఏంటంత అర్జెంట్? సార్, మల్కాజిగిరి స్టేషన్ నుంచి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ఈయన మీద కంప్లైంట్ ఉందంట. అక్కడ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బైక్ దొంగిలించాడని. ఈయన ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చాం. బైక్ బయటే ఉంది సార్. కీ ఇవ్వరా. పేపర్స్ అన్ని ఓసారి చూసి బండి తీసుకురా. సార్. సార్, బండి రిజిస్ట్రేషన్ ఇతర పేరు మీద ఉంది సార్. కేవ్. ఏంటి ఎగతాళ్ళా? వదిలే మిత్రమా, లీవ్లో వెళ్లకుండా ఉండుంటే నేను నీ పోస్ట్లో ఉండేవాడిని. నాకు అన్నీ తెలుసు. నీకు రెడ్ కలర్ అంటే ఇష్టమని మీ ప్రియమైన అన్నయ్య సెలెక్ట్ చేసి తెచ్చారు. ఓకేనా? ఏమండి, నేను స్నాక్స్ ఐటమ్స్ కొన్ని తెచ్చాను, ఇంకా కావాలి. చాలు. అశ్విన్ క్యాజువల్ గా వచ్చి పోతానని నాతో చెప్పాడు. అదిగో వచ్చేసారు. ఒక నిమిషం, ఇప్పుడే బావా. నువ్వెక్కడికి వెళ్ళావు అరవింద్? ఫోను తీయలేదు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడు అర్జెంటుగా రమ్మంటేను. అలాంటప్పుడు దియాతో నేనే చెప్పి వెళ్లాల్సింది. తనకి మీరే ఇవ్వండి. అదిగో వాళ్ళు వచ్చేసారు, చూడండి. హలో. మీట్ మై ఫేవరెట్ అంకుల్ అరవింద్ కరుణాకర్. ఇంకా నయం అజయ్ చిన్న విన్లా. ఎప్పుడు మీ గురించి చెప్తుంది. అందులో మంచి మాత్రం తీసుకో. ఓకే, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఫోన్. నానా నానా ఫోన్. ఇది మా నాన్నగారు డిజైన్ చేసింది. కమ్. పేర్పిట్లు అవి ఉండేవి కాదు కదా. కొంచెం పైకెత్తు. ఓకే. అయ్యో, దియా పిల్లి. చిన్నానక్క తెలుసు. హాయ్. చిన్నాన్న. నేనే తీయాలి కదా.
దియా హెల్ప్ మీ ఫ్రేమ్ ఇట్. ఓకే ఇది చూడండి. బాగుందా? బాగుంది. నైస్ పిక్. నేను మీకు పంపిస్తాను. ఎక్స్చేంజ్ అవగానే వెంటనే వెళ్ళిపోతారా? యా నా ఫోన్ ఏది? షాపింగ్ టుమారో. యా వి హావ్ ప్లాన్స్. డిసైడ్ చేయలేదు. మేక్ షూర్ యూ గెట్ ఎవ్రీథింగ్. ఎస్. ఓకే. By the way, you look completely homely in Hyderabad. వాళ్ళకి Sure.